హాయ్ ఫ్రెండ్స్, ఎంఎస్ మోహన్ ఛానల్కి స్వాగతం. మన జెరూసలేం యాత్ర ప్రయాణం ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది. పార్ట్ 1 చూశారు కదా. ఇప్పుడు ఈ పార్ట్ 2లో మన జెరూసలేం ప్రయాణం అసలైన మలుపు తిరిగింది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మనం మొదటిగా దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి గుంటూరు చేరుకున్నాము. అక్కడ మన గ్రూప్ ట్రిప్ ప్రారంభమైంది. గుంటూరు నుంచి మొత్తం 40 మంది సభ్యులం కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. అందరం కలిసి వెళ్తుంటే ఆ కిక్కే వేరు కదా. ఎయిర్పోర్ట్లో మన పాస్పోర్ట్లు, బోర్డింగ్ పాస్లు చెక్ చేసుకొని జెరూసలేం వెళ్లేందుకు జజీరా ఎయిర్వేస్ ఫ్లైట్ ఎక్కేశాము. ఈ జజీరా ఎయిర్వేస్ నేను కూడా మొదటిసారి వెళ్తున్నాను. చూద్దాం ఈ ఎయిర్వేస్లో అనుభూతి ఎలా ఉంటుంది. ఫ్లైట్లో మా జర్నీ చాలా సరదాగా సాగిపోయింది. మా గ్రూప్ వాళ్ళంతా ఫ్లైట్ లోపల ఎలా నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారో మీరే చూడండి. అలా మేఘాల పైన అలా ప్రయాణిస్తుంటే కలిగే అనుభూతే వేరు కదా. రైట్ ఫ్రెండ్స్, మనం కువైట్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి కనెక్షన్ ఫ్లైట్ కోసం బస్సులో ఎయిర్పోర్ట్ గేట్ వరకు ప్రయాణించాము. అక్కడ నుంచి మన అసలైన గమ్యస్థానానికి వెళ్ళే విమానం ఎక్కబోతున్నాము. ఈ ప్రయాణంలో ఇంకా ఏమేం జరిగాయి, జెరూసలేం చేరుకున్నాక మన అనుభవాలు ఎలా ఉన్నాయి అనేది పార్ట్ 3లో చూపిస్తాను. ఈ వీడియోలో దువ్వాడ నుంచి గుంటూరుకు, అలాగే హైదరాబాద్కు ఎయిర్పోర్ట్, అక్కడ నుంచే జెరూసలేం ప్రయాణం విశేషాలు, మా 40 మంది గ్రూప్ జర్నీ ఎలా సాగిందో ఈ వీడియోలో మీకు చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఎంఎస్ మోహన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.